హెచ్సియు భూముల రగడపై ఘాటుగా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డికి భూములు అమ్మడం, అప్పులు తేవడం తప్పో ఇంకేమీ తెలియదన్నారు. హెచ్సియుకు చెందిన 400 ఎకరాలు అమ్మేసి 30,000 కోట్లు తేవాలని చూస్తున్నారన్నారు. హెచ్సియు తాజా రగడ తరుణంలో వర్సిటీకి చెందిన విద్యార్థులు తెలంగాణ భవన్కు వచ్చి కేటీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే కీలక వ్యాఖ్యలు, విమర్శలు చేశారు మాజీ మంత్రి. విద్యార్థుల పోరాటానికి హ్యాట్సాఫ్ చెప్పారు. ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు ఉంటుందన్నారు. దేశానికే హెచ్సియు తలమానికమని చెబుతూ అక్కడ ప్రభుత్వం ఎందుకు దాష్టీకం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. 400 ఎకరాలను వదిలేస్తే ప్రభుత్వానికి పోయిందేంటని ప్రశ్నించారు. హైదరాబాద్ నగర భవిష్యత్తు కోసం, తమ విశ్వవిద్యాలయ భవిష్యత్తు కోసం వారు పడుతున్న ఆరాటం ఏదైతే ఉందో నిజంగా కూడా చాలా గొప్పది. సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు చూపెడుతున్న తెగువ, వారి పోరాటానికి ముందుగా నేను సెల్యూట్ చేస్తూ వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ఒక 3-4 ప్రశ్నలు ఆ పిల్లల తరపున, మా పార్టీ తరపున కూడా అడుగుతా ఉంది. మీరు చేస్తున్న అరాచకం గత 3 రోజులుగా వందల సంఖ్యలో బుల్డోజర్లను పంపి 100 మంది పోలీసు వాళ్ళని పెట్టి ఎందుకు ఇంత ఆగం, ఇంత చెట్లను కొట్టేసి అక్కడ ఉండే జంతువుల్ని తరిమేసి అక్కడ ఏమీ లేదో అంత బంజరు భూమి అని చెప్పడానికి ప్రభుత్వం ఎందుకింత ఆరాట పడుతున్నది చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మీకు ఆస్తులు అమ్మడం, అప్పులు తేవడం అనే మీ ఎజెండా ఏదైతే ఉందో, సరే అది మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలు నిర్ణయిస్తారు. అల్టిమేట్ గా మీరు చేసేది తప్ప ఒప్ప. మరి ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ మీ దగ్గర 14,000 ఎకరాలు ఉన్నప్పుడు, ఇంకొక 30,000 ఎకరాలు మీరు సేకరించబోతున్నప్పుడు, మొత్తం 45,000 ఎకరాలు మీరు అక్కడ అమ్ముకోబోతున్నప్పుడు, ఇక్కడ 400 ఎకరాల మీద ఎందుకు పడ్డారు మీరు? The University of Hyderabad administration has also clarified, and we have also known this for very long, that this 400 acres that the government of Telangana claims is theirs, that is a different affair that we can contest legally later whether it is theirs or not. But as long as they are claiming that these 400 acres belong to them, we want to ask them, has the revenue department done an authoritative survey to demarcate which 400 acres of land it actually is? It can be any 400 acres. Have they done a survey to demarcate that land? If that survey has not been done, if the revenue department has not done this survey, then how is it that the government has decided to go on, bring more than 50 JCBs inside the university in the middle of the day, continued using those JCBs entire night, racing through the forests? They have reached as far as the departments where students study and spend their entire days, and countless number of trees. 2 రోజులుగా జరిగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిణామాలు చూసుకున్నట్లయితే మమ్మల్ని చాలా హీనంగా కూడా తీసుకుని వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భం, జరిగిన అంశాలన్నీ కూడా సార్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. అలాగే ఈ పోరాటం మేము రానున్న రోజులు ఇంకా ఉధృతం చేస్తాం సార్, మీ సపోర్ట్ మాకు ఉండాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. డెఫినెట్గా అలాగే మాకు 2 విద్యార్థులు ఇప్పుడు ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలని మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, పర్సనల్ కూడా. సో అది మా ప్రధాన డిమాండ్ సార్. రాబోయే రోజుల్లో ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా ఉంటుందని మేము కూడా మీకు ప్రార్థన చేస్తున్నాం సార్. ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఇక్కడ IOMS తో ఉన్నది. రీసెంట్ గా లాస్ట్ 5 years 1000 కోట్ల యూనివర్సిటీకి వచ్చిన యూనివర్సిటీని డెవలప్ చేయడానికి. రాను ఆ యూనివర్సిటీలో ఇప్పుడు ప్రజెంట్ 5,500 ఉన్న స్టూడెంట్స్ ని 25,000 చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే మాకు తగిన స్పేస్, బయోడైవర్సిటీ మీద రీసెర్చ్ చేయాలన్నా ల్యాండ్ కావాలో, ఫ్లోరా ఆ ల్యాండ్ మాకు ఉండాల్సిందే. ఆ ల్యాండ్, లేక్స్ వాటి మీద బయాలజికల్ రీసెర్చ్ జరుగుతాయి, లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ జరుగుతాయి. మన పికాక్లో మన బఫెలోలో రీసెర్చ్ జరిగింది. ఈ రీసెర్చ్ జరుగుతున్నప్పుడు మెజారిటీగా తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు SC, OBC మైనారిటీ పిల్లలు అక్కడ చదువుతూ ఉంటారు. ఈ టైంలో ఇట్లాంటి డిస్ట్రక్షన్ చేయడం వల్ల మన వాళ్ళకు చాలా మంది వచ్చే ప్రవేశం లేకుండా పోతున్నది. నెక్స్ట్ 25,000 చేసిన సెంట్రల్ గవర్నమెంట్ కట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ నిర్ణయాన్ని తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మేము స్టూడెంట్స్ తరఫున కోరుతున్నాం. ఇప్పుడు ఈ 400 ఎకరాలలో ఏదైతే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు కాంక్రీట్ జంగులు ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడున్న 400 ఎకరాలు కూడా తీసుకోవడం వల్ల కంప్లీట్గా అక్కడ కూడా బతకలేము. ఆల్రెడీ ఢిల్లీలోనే ఉండలేము అని అనుకొని HCUకి వచ్చి చదువుకుంటుంటే ఇప్పుడు HCU ల్యాండ్ని కూడా మొత్తం కంప్లీట్గా గ్రాప్ చేసేసి కంప్లీట్గా 400 ఎకర్స్లో ఉన్న థౌజండ్స్ ఆఫ్ ట్రీస్ని, స్పీషీస్ని తీసుకుంటే ఇంకా మనం చదువుకోవడానికి ఏం లేదు మాకు. తర్వాత ఇప్పుడు నువ్వు డెవలప్మెంట్ అనుకుంటే కంప్లీట్గా ఇవన్నీ గవర్నమెంట్స్ వాళ్ళు కడుతున్నారు. ఇది ఎంత డెవలప్మెంట్ చేసి కట్టినా కూడా ఫ్యూచర్ లో గవర్నమెంట్స్ ఉండం, మనం ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్ లో ఏదైనా ఫ్లడ్స్ వచ్చినాయి అంటే మాత్రం దాన్ని కంట్రోల్ చేయడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపాసిబుల్ అయిపోతుంది. అట్లనే ఇప్పుడు 400 ఎకర్స్ లో ట్రీస్ ని, ఇది కార్బన్ సింక్ ట్రీస్ ఉంటే మనం ఏదైనా ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు 400 ఎకర్స్ లో ఉన్న అంత తీసేసుకుంటే సిటీ కూడా ఉండదు. ఫ్యూచర్ లో మనం డెవలప్మెంట్ అని ఏదైతే మాట్లాడుకుంటున్నామో అది ఉండదు, మనము ఉండము అనమాట. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఆపేసేయాలని మేము ఫస్ట్ డిమాండ్ చేస్తున్నాం.